వెల్కమ్ బ్యాక్. గుడ్ ఆఫ్టర్నూన్. మై ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. డైటింగ్ చేస్తున్నా. జస్ట్ కిడ్డింగ్ కాదు, పనిలో పడి లేట్ అయిపోయింది. సో పొద్దున్న లేవగానే టీ అండ్ 2 మేరీ బిస్కెట్లు. ఓకే, దాని తర్వాత ఇది ఫస్ట్ మీల్. ఇప్పుడు టైం వచ్చేసి 12:45. ఓకే, చూద్దాం. సో ఇది ఏంటంటే ఆర్గానిక్ బేగెల్స్ అంటే బ్రెడ్ ఫ్యామిలీయే, బట్ ఇంకో డిఫరెంట్గా బేక్ చేస్తారు. ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఇది. సో ఇందులో వచ్చేసి మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. సో దీంట్లో వచ్చేసి మనకు వీట్ ఫ్లోరు, ఆర్గానిక్ స్పెల్ట్ ఫ్లోరు, ఆర్గానిక్ మిల్లెట్ ఫ్లోరు, ఆర్గానిక్ రై ఫ్లోరు, తర్వాత అంతా ఆర్గానిక్ ఫ్లోర్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఆర్గానిక్ ఎన్రిచ్డ్ ఆర్గానిక్ ఫ్లోర్స్ అంట, అంతే. ఆర్గానిక్ హోల్ వీట్ ఫ్లోర్ అంటున్నాడు, అంటే ఆర్గానిక్ బార్లీ అంట. అండ్ సో యాక్చువల్లీ ఏంటంటే వీట్ అంటే వీని ఉద్దేశంలో మైదా అన్నట్టు నాకు తెలిసి, కాకపోతే ఏంటంటే వైట్ వీట్ అని ఉంటుంది అది. అండ్ ఆర్గానిక్ సెసమీ ఫ్లోర్ అంట, ఆర్గానిక్ మిల్లెట్ ఫ్లోర్, ఆర్గానిక్ హోల్ వీట్ ఫ్లోరు. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట, బాగానే ఉంది. అండ్ 260 క్యాలరీస్ అంట ఒక్క బేగెల్లో. అండ్ దీనికి వచ్చేసి దాంట్లో ఇది కానీ పూసుకొని తినొచ్చు, ఆర్ ఇది కానీ పూసుకొని తినొచ్చు. ఇదేమో స్పైసీ అలపినో, ఇదేమో విప్పుడు స్ట్రాబెరీ. నాకు మాత్రం స్వీట్ ఐటమ్స్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఇదే పూసుకుంటాను, నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ దీనికి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్కి 60 క్యాలరీస్. సో టోటల్ నా బ్రేక్ఫాస్ట్ ఆర్ వాట్ ఎవర్ మై ఫస్ట్ మీల్ విల్ బీ అరౌండ్ 320 క్యాలరీస్ అనమాట. ఇది వాల్మార్ట్లో దొరుకుతుంది. ఇదేంటంటే డేవ్స్ కిల్లర్ బ్రెడ్ అంట, బేగల్స్ కాకపోతే ఇవి. అండ్ 15 గ్రామ్ హోల్ గ్రెయిన్స్ అంట, 10 గ్రామ్ ప్రోటీన్ అంట. దీని కాస్ట్ వచ్చేసి $5.50, ఆల్మోస్ట్ $6. 6 ఎయిట్సా చాలా ఎక్కువ అన్నట్టు, ఆల్మోస్ట్ $600 అట్లా పడుతుంది మనకు. 550 అట్లా పడుతుంది అన్నట్టు ఇండియన్ రూపీస్లో చూసుకుంటే. సో ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకుందాం. సో డల్లాస్ వెదర్ గురించి చెప్పుకుందాం. మళ్ళీ చల్లగైపోయింది డల్లాస్. ప్రస్తుతానికి బయట 13 degrees ఉంది. అండ్ ఆల్సో ఎండ లేదు ఈరోజు, మొత్తము మబ్బుగానే ఉంది. ఇది ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఉంటుంది అనుకుంటున్నా. దీన్ని ఇట్లా మంచిగా పెట్టేసుకొని, సో అదే నిన్నటి నుంచి చల్లగా ఉంది డల్లాస్. నిన్న నైట్ అయితే కొంచెం సేపు హీటర్ వేసి ఆఫ్ చేసేసిన నేను. ఆల్రెడీ ఏప్రిల్ వచ్చేసింది, జనాలందరూ చెట్లు కూడా బయటికి తీసుకొచ్చేసారు. నాకు బయట ఫ్రంట్ యార్డ్లో పుదీనా బొచ్చెడు పెరిగింది, అసలు మొత్తం ఇంత పుదీనా ఉంది, చట్నీ చేయొచ్చు. సో ఇట్లా పెట్టుకొని దీని మీద ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది వేసుకుందాం, ఇంకా హెల్తీగా ఉంటుంది కదా. మై క్యాషూ పీసెస్. ఓ సూపర్ చూడండి ఎంత టెంప్టింగ్ ఉంది. ఇంకొని వేద్దాం, వేసుకుంటే కొంచెం హెల్తీ. అది నాకు తెలిసి దీంతో పాటు ఇది 400 క్యాలరీస్ అయిపోతుంది. యాక్చువల్లీ దీనికి కూడా పూసుకుంటే బాగుంటుంది.